కీసర ఎంఆర్ఓ నాగరాజు చనిపోయే ముందు చివరిసారి కుటుంబంతో మాట్లాడిన వీడియో కాల్ రాజ్ న్యూస్ చేతికి చిక్కింది. రెండవ కేసులో ఏసీబీ కస్టడీకి తీసుకోవడానికి ముందు కేసు విషయంలో సంభాషణలు బయటపడ్డాయి. ఈ వీడియో కాల్లో నాగరాజు తన కుటుంబంతో నేనే తప్పు చేయలేదు, ప్రాపర్ గానే ఉన్నాయని చెప్పుకొచ్చాడు. అవన్నీ రికార్డ్స్ పరిశీలించే చేశామని నాగరాజు అంటున్నాడు. ఫ్యాబ్రికేట్ సర్టిఫికేట్స్ కావు, వెరిఫై చేశామన్నారు నాగరాజు. న్యాయవాదికి చెప్పి కోర్టులో తెలపాలని కుటుంబానికి తెలిపారు. బెయిల్ పై బయటకు వచ్చాక కోర్టులో చూద్దామని కుటుంబ సభ్యులు అన్నారు. వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్ మార్కులు ఉంటే అది చూసి మనకు సార్ చెప్తాడు ఏమేమి అడగాలి ఏమేమి అడగద్దు. ఇచ్చిందా అట్లా సర్టిఫికేట్? అచ్చా, ఫ్యాబ్రికేషన్ కాదు అన్నట్టు ఇచ్చిరా? అది మన దగ్గర లేదా కాపీ? అయితే అది చెప్పాలి. అయితే అది వాళ్ళు హైడ్ చేసిరు. సరే, తర్వాత మనం ఇది కంటెస్ట్ చేస్తాం కదా, అప్పుడు మనం క్రాస్ ఎగ్జామినేషన్ ఇట్లా చెప్పొచ్చులే. ఫస్ట్ వీ హ్యావ్ టు అప్లై ఫర్ ద బెయిల్. బెయిల్ బయటకు వచ్చింది ఇంపార్టెంట్ మనకు. ఏమని? ఓకే, అది మాట్లాడతాం. ఇక పూర్తి సమాచారం రిపోర్టర్ ప్రణీత లైవ్ లో అందిస్తారు. ప్రణీత, ఓవర్ టు యూ. మహాలక్ష్మి, ప్రస్తుతం కీసర మాజీ తహసీల్దార్గా ఉన్నటువంటి ఎంఆర్ఓ నాగరాజు హత్య కేసులో అనేక మలుపులు తిరుగుతూ వస్తుంది. అయితే అనుమానాస్పద మృతిగా డబీర్పుర పోలీసులు ఇప్పటికే ఈ కేసును నమోదు చేసినప్పటికీ ఆ రోజు అంటే నాగరాజు ఆత్మహత్యకు పాల్పడేటువంటి రోజు జరిగినటువంటి దానికి సంబంధించి తన కుటుంబ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ ములాఖత్ ద్వారా మాట్లాడినటువంటి వీడియో కాల్ ప్రస్తుతం ఇప్పుడు రాజ్ న్యూస్ చేతిలో ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము. వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పినటువంటి దాని ప్రకారం ప్రస్తుతం ఏదైతే ఏసీబీ అధికారులు నాగరాజును అరెస్ట్ చేసినటువంటి రెండో కేసు అంటే రాంపల్లి దయారా వద్ద ఉన్నటువంటి ఒక ప్రభుత్వ భూమికి సంబంధించి దానికి సంబంధించినటువంటి ఎట్లాంటి డాక్యుమెంట్స్ని వెరిఫై చేయకుండానే అది వేరే ఇతరులకి పట్టాసు పాస్బుక్లు ఇచ్చారంటూ కూడా ఏసీబీ అధికారులు రెండో కేసు నాగరాజు పైన పెట్టారు. అయితే ఆ కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు రెండోసారి అక్టోబర్ 13వ తారీఖు నుండి అక్టోబర్ 15వ తారీఖు వరకు ఏసీబీ కస్టడీకి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే కోర్టు కూడా ఈ పిటిషన్కి అనుమతి ఇచ్చిన తర్వాత అక్టోబర్ 13వ తారీఖున నాగరాజును మొదటి రోజు కస్టడీలోకి తీసుకున్నారు. అక్టోబర్ 13వ తారీఖున ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకునేటువంటి ముందు చోటు చేసినటువంటి సంభాషణ ఇదంతా కూడా. అయితే ప్రస్తుతం తాను ఏ తప్పు చేయలేదు, మొత్తం అన్ని రికార్డ్స్ వెరిఫై చేసిన తర్వాతనే తాను సంతకం పెట్టాను, తనని ఈ కేసులో అన్యాయంగా ఇరికించారు అంటూ కూడా ప్రస్తుతం నాగరాజు తన కుటుంబ సభ్యులతో చెప్తున్నటువంటి ఈ వీడియో కాల్ కూడా ప్రస్తుతం బయటకు వచ్చినటువంటి పరిస్థితి. మొత్తం ఆ రోజు ఈ ములాఖత్లో మాట్లాడినటువంటి అదే రోజు రాత్రి నాగరాజు జైల్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి మంజీరా బెరాక్లో కిటికీకి టవాల్ ద్వారా ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డట్టు ఇప్పటికే జైలు అధికారులు చెప్పినటువంటి సిచ్యువేషన్ మనం చూసాము. ప్రస్తుతం నాగరాజు మృతిపైన ఇంకా తమకి అనుమానాలు ఉన్నాయి. ఆ రోజు కూడా బెయిల్ వచ్చేస్తుంది, తాను బయటికి వస్తానంటూ మాట్లాడినటువంటి వ్యక్తి అదే రోజు ఏసీబీ అధికారుల కస్టడీ ముగిసినటువంటి వెంటనే తిరిగి మళ్ళీ జైలుకి తరలించిన తర్వాత తానే ఆత్మహత్యకు పాల్పడారంటూ కూడా జైలు అధికారులు తమకు ఫోన్ చేశారంటూ నాగరాజు కుటుంబ సభ్యులు చెప్పినటువంటి సిచ్యువేషన్. సో ఇవన్నీ బేస్ చేసుకొని చూస్తే ఇప్పటికే నాగరాజు అనుమానాస్పద మృతిపైన డబీర్పుర పోలీసులు కస్టోడియల్ డెత్గా కేసు నమోదు చేసినప్పటికీ ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే అటు ఈ కస్టోడియల్ డెత్కి సంబంధించినటువంటి విచారణలో ఇప్పుడు బయటకు వచ్చినటువంటి ఈ వీడియో కాల్ కూడా ఎవిడెన్స్ లాగా మారేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే అదే రోజు ఈ వీడియో కాల్ సంభాషణ జరిగింది కాబట్టి మొత్తం తనని అన్యాయంగా ఈ కేసులో ఇరికించారు. మొత్తం అన్ని డాక్యుమెంట్స్ని పూర్తిగా వెరిఫై చేసిన తర్వాతనే తాను ఈ ఫైల్ పైన సంతకం పెట్టాను, ఎలాంటి ఫ్యాబ్రికేట్ డాక్యుమెంట్స్ పైన తాను సైన్ చేయలేదు, అన్నీ వెరిఫై చేసి పగడ్బందీగా ఉన్నాయన్న తర్వాతనే తాను ఈ డాక్యుమెంట్స్ పైన సైన్ పెట్టనట్టు కూడా ప్రస్తుతం నాగరాజు తన కుటుంబ సభ్యులతో చెప్తున్నటువంటి వర్షన్ మనం చూసాము. సో ఇప్పుడు ఏసీబీ అధికారుల
వేధింపుల కారణంగానే చనిపోయాడని చెప్పడానికి ఇదొక వీడియో కూడా సాక్ష్యం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏసీబీ కస్టడీకి తీసుకున్నటువంటి ముందు జరిగినటువంటి సంభాషణ ఇది. ఈ సంభాషణ జరిగిన తర్వాత ఏసీబీ అధికారులు ఆ రోజు రెండోసారి నాగరాజును మొదటి రోజు కస్టడీకి తీసుకున్నారు. ఆ రోజు సాయంత్రం 5 గంటలకి కస్టడీ ముగిసిన తర్వాత తిరిగి చెంచల్గూడ జైలుకి నాగరాజును తీసుకెళ్లారు. అదే రోజు రాత్రి తను ఎవరితో కూడా మాట్లాడలేదు. అదే రోజు అర్ధరాత్రి సమయంలో నాగరాజు ఈ విధంగా ఆత్మహత్యకు పాల్పడాడంటూ కూడా జైలు సిబ్బంది వీరి కుటుంబ సభ్యులకు సమాధానం ఇచ్చారు. కానీ ఇక్కడ లేవనెత్తినటువంటి ప్రశ్న మరొకటిది, మంజీరా బెరాక్, ఎక్కడైతే నాగరాజు ఉంటున్నటువంటి బెరాక్లోనే నాగరాజుతో పాటు రిమైనింగ్ 3 ఖైదీలు కూడా అక్కడ ఉంటారు. కానీ వీళ్ళందరూ ఆ టైంలో ఏం చేస్తున్నారు, వీళ్ళందరూ ఆపేటువంటి ప్రయత్నం చేయలేదా అనేటువంటిదే ఇప్పుడు కీలకంగా మారింది. ప్రస్తుతం అదే కోణంలోనే డబీర్పుర పోలీసులు కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆ రోజు జైల్ సిబ్బంది ఎవరెవరైతే డ్యూటీలో ఉన్నారో ప్రస్తుతం వాళ్ళ స్టేట్మెంట్ని సైతం ఇప్పటికే డబీర్పుర పోలీసులు రికార్డ్ చేశారు. దీంతో పాటు ఈ రిమైనింగ్ నాగరాజుతో పాటు మంజీరా బెరాక్లో ఉన్నటువంటి మరో 3 ఖైదీలను కూడా డబీర్పుర పోలీసులు వాళ్ళ నుండి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాము. ఓవరాల్గా దీనికి సంబంధించి అయితే ఆ రోజు ఏసీబీ కస్టడీకి తీసుకునే ముందే తన కుటుంబ సభ్యులతో వీడియో కాల్ మాట్లాడడం, ఈ వీడియో కాల్లో కూడా చాలా స్పష్టంగా నాగరాజు చెప్పినటువంటి సంభాషణ మనం వినొచ్చు. త్వరలోనే తాను బెయిల్పై బయటకు వస్తాను, బయటకు వచ్చిన తర్వాత మొత్తం ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం కోర్టులో పోరాడదాము, ఎక్కడ కూడా తాను తప్పు చేయలేదు, మొత్తం ఎలాంటి ఫ్యాబ్రికేట్ డాక్యుమెంట్స్ పైన తాను సంతకం చేయలేదు, అన్నీ క్లియర్గా వెరిఫై చేసుకున్న తర్వాతనే తాను సంతకాలు పెట్టానంటే కూడా ప్రస్తుతం నాగరాజు మాట్లాడినటువంటి సంభాషణ క్లియర్గా మనం చూస్తున్నాం. సో దీన్ని బేస్ చేసుకొని తదుపరి కేసును ఎట్లా పోలీసులు దర్యాప్తు చేయనున్నారో వేచి చూడాల్సింది. మహాలక్ష్మి, ప్రణీత, ఈ వీడియో కాల్ ఎవిడెన్స్ ఎంతవరకు తన నిజాయితీని నిరూపించుకోవడానికి ఉపయోగపడుతుంది? అట్ ద సేమ్ టైం ఇందులో ఇన్వాల్వ్ అయిన పెద్దవాళ్ళని ఇంకా ప్రశ్నించే అవకాశం ఎంతవరకు ఉందంటారు? అయితే గతంలో నాగరాజు పైన ఇది ఒక కేసు కాదు, రెండో కేసు గురించి తాను మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ మనం గమనించాలి. మొదటి కేసు అటు రాంపల్లి దయారా వద్ద ఉన్నటువంటి 19 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి అది. దాని ఒరిజినల్ పట్టాదారులకి దాన్ని ల్యాండ్ని కేటాయించేందుకు అంజిరెడ్డితో పాటు పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు నాగరాజుని అప్రోచ్ అయ్యి ఆ తర్వాత వాళ్ళు 1,10,00,000 రూపాయల డబ్బులు ఇస్తున్నటువంటి క్రమంలో ఏసీబీ అధికారులు అప్పుడు నాగరాజుని అరెస్ట్ చేశారు. అయితే ఆ కేసులో జైల్లో ఉన్నటువంటి తరుణంలోనే మరొక కేసు కూడా ఏసీబీ అధికారుల దృష్టికి వచ్చింది. గతంలో ఒక భూమికి సంబంధించి ఆ ప్రభుత్వ భూమికి సంబంధించినటువంటి దాన్ని అది ఎన్ఓసీలో ఉన్నా సరే ఎట్లాంటి డాక్యుమెంట్స్ని వెరిఫై చేయకుండా కొన్ని నకిలీ డాక్యుమెంట్స్ పైన ఎంఆర్ఓ నాగరాజు సంతకం చేసి ఆ ప్రభుత్వ భూమిని వారికి కేటాయించారు అనేటువంటి ఆరోపణల పైన ఏసీబీ రెండో కేసు నాగరాజు పైన నమోదు చేసినటువంటి విషయం తెలిసిందే. అయితే ఈ కేసు గురించే స్పష్టంగా నాగరాజు వీడియో కాల్లో తన కుటుంబ సభ్యులకు చెప్పాడు. డాక్యుమెంట్స్కి సంబంధించి తనన్నింటినీ కూడా క్లియర్గా వెరిఫై చేసిన తర్వాతనే తాను సంతకం పెట్టాను, అందులో ఎక్కడా కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నట్టు ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ కావవి, పూర్తిగా ఒరిజినల్ డాక్యుమెంట్సే, అవన్నీ కూడా స్టడీ చేసి పరిశీలించాకనే తాను సంతకం పెట్టానంటే కూడా ప్రస్తుతం నాగరాజు చెప్తున్నటువంటి వర్షన్. సో వీటిని బేస్ చేసుకొని చూస్తే ఓవరాల్గా ఆ రోజు కస్టడీలో భాగంగానే ఏసీబీ అధికారులు నాగరాజును తీసుకెళ్లినటువంటి మొదటి రోజే పలు ప్రశ్నలు నాగరాజును సంధించారు. ఆ ప్రెజర్ని తట్టుకోలేక నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడా అనేటువంటి అనుమానాలకు ప్రస్తుతం అయితే ఈ వీడియో చూసిన తర్వాత తావిస్తుంది. మహాలక్ష్మి, రైట్, థ్యాంక్ యూ ప్రణీత. అచ్చా, ఫ్యాబ్రికేషన్ కాదు అన్నట్టు ఇచ్చిరా? అది మన దగ్గర లేదా కాపీ? అయితే అది చెప్పాలి. అయితే అది వాళ్ళు హైడ్ చేసిరు. సరే, తర్వాత మనం ఇది కంటెస్ట్ చేస్తాం కదా, అప్పుడు మనం క్రాస్ ఎగ్జామినేషన్ ఇట్లా చెప్పొచ్చులే. ఫస్ట్ వీ హ్యావ్ టు అప్లై ఫర్ ద బెయిల్ బయటకు వచ్చింది ఇంపార్టెంట్ మనకు. ఏమని? ఓకే.